హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రంగు, రూపం ముఖ్యం కాదు. ప్రతిభ ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన నిజమైన ఉదాహరణ ఎవరైనా ఉన్నారా అంటే అది మన 'జబర్దస్త్' ఇమ్మాన్యుల్ మాత్రమే. ఒకప్పుడు "నువ్వు నల్లగా ఉన్నావు, ఇండస్ట్రీకి పనికిరావు" అని అవమానించిన వాళ్ళే ఈరోజు "నువ్వు గ్రేట్ బ్రదర్" అని మెచ్చుకునే స్థాయికి ఎదిగాడు మనోడు. జేబులో కేవలం రూ. 500తో హైదరాబాద్ వచ్చి ఈరోజు 'బిగ్ బాస్' సీజన్ 9లో టైటిల్ ఫేవరెట్‌గా నిలబడ్డ ఇమ్మాన్యుల్ అసలు కథేంది? ఆ కష్టాలెలా ఉండేవి? ఆ విజయం ఎలా సాధ్యమైంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఇన్‌స్పైర్ అవుతారు. ఇమ్మానుల్ జూన్ 1న ఒక సామాన్యమైన మధ్యతరగతి క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. ఇంట్లో ఇద్దరన్నలు. ఇమ్మానుల్ మూడోవాడు. చిన్నప్పటి నుండే చదువులో చురుగ్గానే ఉన్నా మనసు మాత్రం ఏదో సాధించాలనే తపనతో ఉండేది. డిగ్రీ పూర్తయ్యాక అందరిలాగే ఒక ప్రైవేట్ జాబ్‌లో చేరారు. కానీ ఉదయాన్నే లేవడం, ఆఫీస్‌కి వెళ్ళడం అనే రొటీన్ లైఫ్ అతడికి